అలాంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి మరొక ఉచ్చు బలంగా బిగుసుకోబోతుందా అంటే ఎస్ అవుననే సమాధానం వస్తుంది. ఇప్పటికే టీటీడీ లడ్డు కల్తీ వ్యవహారం మనందరికీ తెలిసిందే. కల్తీ నెయ్యి సరఫరా ద్వారా లడ్డూలు మొత్తం కూడా కల్తీ చేశారు. దీనిలో విచారణ సాగుతుంది. అయితే దీనికి సంబంధించి నిన్న కోర్టు అనుమతితో దాదాపుగా 4 గంటల పాటు సిట్ అయితే విచారించడం జరిగింది. ఎందుకు లడ్డు కల్తీ వ్యవహారంలో సిట్ విచారించింది అంటే అప్పుడు టీటీడీ బోర్డు కొనుగోళ్ల కమిటీలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా మెంబర్గా ఉన్నాడు. సో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ప్రశ్నించడానికి ప్రధాన కారణం ఆ రోజు కొనుగోళ్ల కమిటీలో మెంబర్గా ఉండటమే. ఎందుకు దీని గురించి మాట్లాడాల్సి వచ్చిందంటే గతంలో బోలేబాబాకు కావచ్చు, వైష్ణవికి కావచ్చు, మాల్మంగాకు కావచ్చు నిబంధనలను సడలించి నెయ్యి సరఫరాకు అవకాశం కల్పించారు. గత ఏళ్ల తరబడి వస్తున్నటువంటి నిబంధనలను ఉన్నట్టుండి మార్చడం జరిగింది. పోనీ మార్చిన నిబంధనలు మరింత కఠినతరం అయితే బాగుండేది, కానీ మరింత సులభతరం చేసి వాళ్లకు ఎలా అనుకూలంగా కావాలో అలాగ మార్చేశారు. మరి దాన్ని బోర్డు ఎలా ఆమోదించింది, మీరు ఎలా ఆమోదించారు, ఎందుకు వాటిని ప్రశ్నించలేదు, ఎందుకు గుర్తించలేదు సో అని గట్టిగా అయితే ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది. బట్ తెలిసిన సమాచారం ప్రకారం డొంక తిరుగుడు సమాధానాలతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అయితే తప్పించుకున్నట్టుగా తెలిసింది. ఆ రోజు అధికారులు తీసుకొచ్చి మా దగ్గర పెట్టారు, మేము ఆమోదించాం తప్ప అంతకు మించి మాకేమీ తెలియదు. ఎప్పుడో 5-6 ఏళ్ల క్రితం జరిగిన వ్యవహారం గురించి ఇప్పుడు అడిగితే నాకేం గుర్తుంటుంది, నాకు దాని గురించి ఏమీ గుర్తులేదు, కేవలం అధికారులు మా దగ్గరికి తీసుకొస్తే మేము సంతకాలు మాత్రమే చేశామని చెప్పి చెప్పడం జరిగింది. అంటే ఒక విషయం ఒప్పుకున్నాడు, ఆ రోజు నిబంధనలు మార్చిన తరువాత తాను సంతకాలు చేసిన మాట వాస్తవం అని చెప్పి ఒప్పుకున్నాడు. కాకపోతే అధికారులు తీసుకొచ్చారు కాబట్టి మేము సంతకం చేసాం. అధికారులు తీసుకొస్తే గుడ్డిగా నువ్వెలా సంతకం చేస్తావు? నేనే ఒక ఎమ్మెల్యే లేకపోతే ఒక కమిటీ మెంబర్ అనుకోండి, ఒక అధికారి సంతకం కోసం వచ్చాడు, నేను అడగనా ఏంటిది, దేనికి సంబంధించింది, ఏముంది ఇందులో అని నేను అడగనా, నేను చూసుకోనా? ఆ బాధ్యత లేనప్పుడు నువ్వెందుకు అందులో మెంబర్గా ఉండటం, అందులో ఆల్రెడీ మద్యం స్కామ్లో ఇరుక్కుపోయి ఆల్రెడీ జైల్లో ఉన్నాడు. సో ఇదే సమయంలో కోర్టు అనుమతితో ఇప్పుడు లడ్డూకు సంబంధించి ప్రశ్నిస్తే డొంక తిరుగుడు సమాధానం. సో దీనికి సంబంధించిన వార్త కూడా ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. అధికారులు చెప్పారు, నేను ఆమోదించా, తర్వాత ఏం జరిగిందో గుర్తులేదు. సిట్ విచారణలో చెవిరెడ్డి నెయ్యి టెండర్ల నిబంధనలు ఎందుకు సడలించారు, ఎవరి ఒత్తిళ్లు ప్రయోజనాల కోసం ఆ సవరణలు చేశారు, తిరుమలకు కల్తీ నెయ్యి సరఫరా కేసులో వైకాపా నేతను ప్రశ్నించిన అధికారులు విజయవాడ జైల్లో 4 గంటల పాటు విచారణ. ప్రధానంగా ప్రశ్నించింది ఒక్కటే, నిబంధనలు మార్చినప్పుడు దాన్ని ప్రశ్నించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. కొనుగోళ్ల కమిటీ దాన్ని ప్రశ్నించాలి, దానివల్ల లాభమా నష్టమా అనేది అంచనా వేయాలి. కానీ కనీసం 1 లీటరు నెయ్యి కూడా 1 లీటరు పాలు కూడా సేకరించకుండా, వెన్న లేకుండా నెయ్యి ఎలా తయారు చేస్తారని మీరు అనుకున్నారు? ఇది కూడా ప్రశ్నించింది సిట్. ఇది కూడా అడిగింది, వాళ్ళు 1 లీటర్ పాలు సేకరించట్లా, వాళ్ళు ఎక్కడ వెన్న సేకరించట్లా, మరి నెయ్యి ఎలా వచ్చింది? పాలు లేకుండా వెన్న లేకుండా నెయ్యి ఎలా వచ్చింది? ఎక్కడి నుంచి తెచ్చారు, ఎలా తయారు చేశారు? ఇప్పుడు నేను ఏదైనా ఒక పని చేయాలన్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ అడుగుతా, ఎవరైనా నెయ్యి ఉందండి మా దగ్గర అన్నాడు అనుకోండి, మీకు ఎన్ని కేజీలు ఎన్ని ఆవులు అని అడుగుతాం, మనం ఎన్ని పాలు తీస్తారు రోజుకని అడుగుతాం, లేదా మీరు పాలు ఎక్కడి నుంచి తీసుకొస్తారని అడుగుతాం కదా. కనీసం ఆ మాత్రం జ్ఞానం లేదా? అదేది అడగకుండా వాళ్ళు నిబంధనలు మార్చి వీళ్ళ దగ్గర తీసుకొస్తే వీళ్ళు సంతకాలు చేసేసారు. తిరుమలకు నెయ్యి సరఫరా టెండర్ నిబంధనలో కీలక షరతులను తొలగిస్తూ మరికొన్నిటిని మార్చేస్తూ సాంకేతిక కమిటీ సిఫారసులు చేస్తే వాటిని మీరెలా ఆమోదించారంటూ వైకాపా నేత చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కల్తీ నెయ్యి సరఫరా కేసులో సిట్ ప్రశ్నించింది. మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం విజయవాడ జైల్లో రిమాండ్లో ఉన్న చెవిరెడ్డిని కోర్టు అనుమతితో సోమవారం సుదీర్ఘంగా 4 గంటల పాటు విచారించింది. చెవిరెడ్డి అప్పట్లో టీటీడీ బోర్డు కొనుగోళ్ల కమిటీ సభ్యుడిగా ఉన్నాడు. సో ప్రధానంగా కొనుగోళ్ల కమిటీ సభ్యుడిగా ఉన్నాడు కాబట్టి ఆ రోజు ప్రశ్నించడం జరిగింది. అంటే ఏదైనా ఒక వస్తువును కొనుగోలు చేయాలి అంటే, టీటీడీకి సంబంధించినటువంటి ఒక వస్తువును కొనుగోలు చేయాలంటే ఖచ్చితంగా ఆ కొనుగోళ్ల కమిటీ ఆమోదించాల్సి ఉంటుంది. అందులో సభ్యుడిగా ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాత్ర కూడా అందులో ఉంది కాబట్టి ప్రశ్నించడం జరిగింది. సో ఎవరి ఒత్తిళ్ల మేరకు కొనుగోళ్ల కమిటీ సిఫారసులను ఆమోదించారు, ఇదంతా ముందస్తు కుట్రల్లో భాగంగానే జరిగిందనే కోణంలో ఆరా తీసినట్లుగా సమాచారం. అయితే సిట్ ప్రశ్నల్లో ఏ ఒక్కదానికి కూడా చెవిరెడ్డి జవాబు ఇవ్వలేదని తెలిసింది. సో
అధికారులు చెప్పారు, నేను ఆమోదించా, ప్రతిదీ ఉమ్మడి నిర్ణయమే, అంతకు మించి అప్పుడు ఏం జరిగిందో గుర్తులేదు, ఇప్పటికే 5-6 ఏళ్లు దాటిపోయింది, వాటిపై ఇప్పుడు అడిగితే ఎలా అంటూ తిరిగి సిట్ అధికారులనే ప్రశ్నించినట్టుగా తెలిసింది. ఈ కేసులో టీటీడీ కొనుగోలు కమిటీలో ఉన్న మరికొంతమందిని కూడా ఆ సిట్ అయితే విచారిస్తుందని చెప్పి సమాచారం. సో నిన్న మనకు తెలిసినటువంటి సమాచారం ప్రకారం నిన్న సిట్ అడిగినటువంటి ప్రశ్నలు ఏంటంటే, టీటీడీకి నెయ్యి సరఫరా టెండర్లో పాల్గొనే సంస్థకు అంటే జాతీయ డైరీలకు 3 ఏళ్లు డైరీ నిర్వహిస్తున్న అనుభవం ఉండాలి అన్న నిబంధనను ఏడాదికి తగ్గించారు కదా, దాన్ని మీరు ఎందుకు ఆమోదించారు? వాస్తవానికి అంతకుముందు నిబంధన ఏంటంటే 3 ఏళ్ల పాటు డైరీ నిర్వహిస్తున్నటువంటి అనుభవం ఉండాలి, కానీ ఆ 3 ఏళ్లను ఏం చేశారు, ఏడాది డైరీ అనుభవం ఉంటే చాలని తగ్గించారు. ఒకటి, సంబంధిత డైరీలు అంతకుముందు ఏడాదిలో రోజుకు కనీసం 4 లక్షల లీటర్ల ఆవు పాలు సేకరించి ఉండాలని, దీనికి ఆధారంగా ప్రొక్యూర్మెంట్ రికార్డులు FSSAIకి సమర్పించిన రిటర్నులు జతలు చేయాలనే నిబంధన ఉండేది. దాంతోపాటు ఆయా సంస్థల మార్కెట్ అవసరాల కంటే అదనంగా రోజుకి 8 టన్నుల నెయ్యి ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉండాలనే నిబంధనను ఎత్తివేస్తూ చేసిన సిఫారసులను మీరు ఎందుకు గుర్తించలేదు? వాస్తవానికి గతంలో అంతకుముందు నిబంధన అయితే రోజుకి 4 లక్షల లీటర్ల ఆవు పాలు సేకరించే కెపాసిటీ ఆ డైరీకి ఉండాలి. అది 4 లక్షల లీటర్లు సేకరిస్తుందా లేదా అనేది మనం ఎలా డిసైడ్ చేస్తాం? దానికి సంబంధించి ప్రొక్యూర్మెంట్ రికార్డులు కావచ్చు, FSSAIకి సమర్పించినటువంటి రిటర్న్లు కావచ్చు, వాటిని ఆధారంగా చేసుకుని వాళ్ళు 4 లక్షల లీటర్ల పాలు సేకరిస్తున్నారా లేదా అనేది మనం బేరీజ్ వేసుకుంటాం. దాంతోపాటు అవసరానికంటే రోజుకు 8 టన్నుల నెయ్యిని అదనంగా ఉత్పత్తి చేయగలిగే సామర్థ్యం ఆ కంపెనీలకు ఉండాలి. సో ఈ నిబంధనలన్నింటినీ కూడా పూర్తిగా ఎత్తివేస్తూ సిఫారసు చేస్తే మీరు ఎందుకు గుర్తించలేదు, ఎందుకు ఇవి తొలగించారు అని అడగలేదు? అదొకటి ప్రధానమైన ప్రశ్న. అసలు పాలు సేకరించకుండా, వెన్న తయారు చేయకుండా నెయ్యి ఉత్పత్తి ఎలా సాధ్యమవుతుందన్న ఆలోచన మీకు రాలేదా? ఎందుకు రాదు? ఈ రోజుల్లో నెయ్యి అంటే ఎవడైనా ముందు గుర్తొచ్చేది పాలు, వెన్నె. ఆ రెండు ఆ సంస్థలకు లేవని తెలిసినప్పుడు మరి మీ దగ్గర పాలు లేవు, మీరు వెన్న సేకరించట్లేదు, మరి నెయ్యి ఎలా తయారు చేస్తారయ్యా అని ఎందుకు అడగలేదు? అది కనీస నాలెడ్జ్ కదా. ఎందుకు అడగలేదు? ఎందుకు అడగలేదంటే వీళ్ళంతా స్కామ్లో భాగంగా ఉండిపోయారు కాబట్టి అడగలేదు. ఆయా సంస్థల వార్షిక టర్నోవర్ 3 ఆర్థిక సంవత్సరాల్లో ఒక ఏడాది కన్నా కనీసం ఒక ఏడాది అన్నా 250 కోట్లు ఉండాలనే నిబంధనను తీసేసి 150 కోట్లు ఉంటే చాలని 3 ఏళ్ల పాటు రోజుకు 12 టన్నుల వెన్న సేకరణ ఉత్పత్తి సామర్థ్యం ఉండాలన్న నిబంధనను తొలగించి రోజుకు 8 టన్నుల సేకరణ సామర్థ్యం చాలని చేసిన సిఫారసును మీరు ఎలా ఆమోదించారు? అంతకుముందు ఏంటంటే ఆ సంస్థ టర్నోవరు 3 ఆర్థిక సంవత్సరాలలో కనీసం ఒక ఏడాదైనా 250 కోట్లు లేదా దానికి పైబడి ఉండాలి, అప్పుడు మాత్రమే ఆ సంస్థ ఎలిజిబుల్ అవుతుంది. కానీ ఆ 250 కోట్లను 150 కోట్లు ఉంటే చాలు, ఏదో ఒక సంవత్సరం 150 కోట్లు ఉంటే చాలని 100 కోట్లు తగ్గించేశారు. ఫస్ట్ది. రెండవది ఏంటంటే రోజుకు 12 టన్నుల వెన్న సేకరణ ఉత్పత్తి సామర్థ్యం ఉండాలనే నిబంధనను రోజుకు 8 టన్నుల వెన్న సేకరణ ఉత్పత్తి సామర్థ్యంగా అంటే 4 టన్నులు తగ్గించేశారు. అక్కడేమో 100 కోట్లు తగ్గించేశారు, ఇక్కడేమో 4 టన్నులు తగ్గించేశారు. మరి ఇది ఎందుకు మీరు గుర్తించి ఆ రోజు ప్రశ్నించలేదని చెప్పి అడిగినట్టుగా తెలుస్తుంది. ఎప్పటి వరకు ఏ ఇబ్బంది లేకుండా సాగుతున్న నిబంధనలను మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎవరి ప్రయోజనాల కోసం ఈ నిర్ణయాలు తీసుకున్నారు? కొనుగోలు కమిటీ సభ్యుడిగా ఎందుకు అభ్యంతరం చెప్పలేదు? నిబంధనల్ని సరళించడం వల్లే బోలే బాబా, వైష్ణవి డైరీల వంటి సంస్థలకు అవకాశం కల్పింది. అంటే వాస్తవానికి వీళ్ళు ఎవరికి టెండర్ కట్టబెట్టాలనుకుంటున్నారో వీళ్ళకి తెలుసు, దాని సామర్థ్యం ఏంటో వీళ్ళకి తెలుసు. దాని సామర్థ్యానికి అనుగుణంగా ఏకంగా ఏళ్ల తరబడి టీటీడీలో వస్తున్నటువంటి నిబంధనలను మార్చేశారు. సాధారణంగా ఇలాంటి చోట్ల మనం ఏం చేయాలి? మరిన్ని కఠిన నిబంధనలు పెట్టాలి. లేదు మనం ఇంకా బెటర్ చేయాలి, ఇంకా స్వచ్ఛమైన నెయ్యిని మనకు రావాలి, ఆ భక్తులకు ఇబ్బంది కలగకూడదు అనుకున్నప్పుడు నిబంధనలను మరింత టైట్ చేస్తే ఎస్ ఆ ఎలిజిబుల్ ఉన్నోడే వస్తాడు. కానీ ఎందుకు నిబంధనలు ఇక్కడ సడలించారు? ఎందుకు సడలించాల్సి వచ్చింది? ఒకటి, మిగతా అన్ని పక్కన పెడితే ఆ సంస్థలో 1 లీటర్ పాలు సేకరించట్లేదు, వెన్న సేకరించట్లేదు అని తెలిసి కూడా అరే నెయ్యి ఎక్కడి నుంచి వీళ్ళకి వస్తుందనే కనీస అనుమానం లేకుండా ఎలా టెండర్లు కట్టబెట్టారు? ఎలా కట్టబెట్టారు? సో ఇదంతా పక్కాగా జరిగినటువంటి ప్రీ ప్లాన్డ్ స్కాము. సో ఇందులో ఖచ్చితంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాత్ర కూడా ఉంటుంది. ఆయనే కొనుగోళ్ల కమిటీ సభ్యుడిగా ఉన్నాడు. సో కాబట్టి ఈరోజు సిట్ అధికారులు అయితే ప్రశ్నించారు. ఏది ఏమైనా ఆల్రెడీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యి జైలులో ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మెడకైతే ఇప్పుడు కల్తీ నెయ్యి వ్యవహారం కూడా
ఆ మెడకి బలంగా చుట్టుకోబోతున్నట్టుగా ఆ సమాచారం. నిన్న ఎప్పుడైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని విచారించారని తెలిసిందో వైసీపీ గుండెల్లో కూడా రైళ్లు పరిగెట్టే పరిస్థితి. సో ఎలాంటి కూపి బయటకు లాగుతారో, మళ్ళీ ఎలాంటి కొత్త టిస్టు బయటకు తీసుకొస్తారో అనే భయంతో వైసీపీ నాయకులు కూడా ఉక్కిరి బిక్కిరైనటువంటి పరిస్థితి. మొత్తంగా